చిన్న కథ చెప్తాను. కర్మ సిద్ధాంతం ఎంత సూక్ష్మంగా పనిచేస్తుందో, మనం తెలియక చేసిన తప్పులకు కూడా ప్రకృతి ఎలా రియాక్ట్ అవుతుందో, ఈ మాండవ్య మహర్షి కథ వింటే మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఈ మహర్షి జీవితంలో ఒక సంఘటన జరిగింది. మాండవ్యుడు ఒక గొప్ప ఋషి. ఎప్పుడు మౌనంగా తపస్సు చేసుకునేవాడు. చీమకు కూడా హాని తలపెట్టినవాడు కాదు. ఒకరోజు దొంగలు రాజుగారి సొమ్మును దొంగిలించి ఈయన ఆశ్రమంలో దాచిపెట్టి పారిపోయారు. రాజభటులు వచ్చి మౌనంగా కూర్చున్న ఋషిని దొంగని పట్టుకున్నారు. రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు. రాజుగారు విచారణ కూడా చేయకుండా వీడిని సోలానికి ఎక్కించండి అని చెప్పారు. రాజభటులు ఆ ఋషిని తీసుకెళ్లి సోలం మీద కూర్చోబెట్టారు. ఆ ఇనుము ఆయన శరీరాన్ని చీల్చుకొని పోయింది. రక్తం ఏరులై పారింది. కానీ ఆయన తన తపశ్శక్తితో ప్రాణాన్ని నిలబెట్టుకున్నాడు. కానీ నరకం చూశాడు. కొన్నాళ్ల తర్వాత మాండవ్య మహర్షి మరణించాడు. యమలోకానికి వెళ్ళాడు. అక్కడ యమధర్మరాజును చూడగానే ఆయన కోపం కట్టలు తెంచుకుంది. యమధర్మరాజా, నేను పుట్టినప్పటి నుంచి ఏ పాపం చేయలేదు. మౌనంగా తపస్సు చేసుకున్నాను. చీమకు కూడా హాని చేయలేదు. దొంగిలించిన దొంగలేమో హ్యాపీగా పారిపోయారు. నేను మాత్రం నరకం అనుభవించాను. పైగా ఇప్పుడు యమలోకానికి వచ్చాను. ఏంటి న్యాయం? మంచి వాళ్ళకైనా ఈ కష్టాలు అని నిలదీశాడు. అప్పుడు యమధర్మరాజు చేతులు జోడించి ఒక కఠినమైన నిజాన్ని బయటపెట్టాడు. మహర్షి, శాంతించండి. మీరు ఈ జన్మలో ఈ వయసులో ఏ పాపం చేయలేదు. కానీ కర్మ అనేది మీరు చూసిన దగ్గర ఆగిపోదు. ఒక్కసారి మీరు మీ బాల్యాన్ని గుర్తుకు తెచ్చుకోండి. మీరు 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఏం చేశారో గుర్తుందా? మీరు ఆడుకుంటూ ఒక తేనెటీగను పట్టుకొని గడ్డి పొచ్చుతో దాని వెనక గుచ్చారు. అది విలవెల్లాడుతుంటే మీరు దాన్ని చూసి నవ్వుకున్నారు. ఆ చిన్న ప్రాణికి గడ్డిపోచ సోలం లాంటిది స్వామి. కర్మ సిద్ధాంతం ప్రకారం మీరు అప్పుడు చేసిన పాపం పెరిగి పెద్దదై వడ్డీతో సహా మీకు ఇనప సోలమై గుచ్చుకుంది స్వామి అని చెప్పాడు. ఇప్పుడు విషయానికి వద్దాం. భీష్ముడికి 100 జన్మలు పట్టింది. మాండవ్య మహర్షికి 50 సంవత్సరాలు పట్టింది. కానీ కర్మ అనేది తిరిగి రావడం పక్కా. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? కర్మ అనేది బ్యాంక్ అకౌంట్ లాంటిది. మనం చేసే మంచి పనులు డిపాజిట్లు, పాపాలు లోన్లు. భీష్ముడు పుణ్యం చేశాడు కాబట్టి పాపం పెండింగ్లో ఉంది. సమయం వచ్చినప్పుడు బ్యాంకు వాడు వడ్డీతో సహా వసూలు చేశాడు. ఇప్పుడు మనం ఎపిసోడ్ బిగినింగ్లో మాట్లాడుకున్న విషయానికి వద్దాం. నేను మంచివాడిని, నాకెందుకు ఈ కష్టాలు? నేను ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు, నాకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయని కదా మన డౌట్స్. సో ఇప్పుడు ఈ 2 కథలు వింటే మనకేం అర్థమవుతుంది? మనకి ఇప్పుడు వచ్చే కష్టాలు ఒకప్పుడు మనం చేసిన కర్మల వల్ల వస్తున్నాయని. ఇది అవగాహన అయితే, ఇది అండర్స్టాండ్ అయితే, కష్టాలు మన కష్టాలే మనకు తిరిగి వస్తున్నాయని మనం నమ్మితే 70% మీ కష్టాల భారం తగ్గిపోతుంది. 30% మీరు సహనంతో ఆ కష్టాన్ని భరిస్తే సరిపోతుంది. బట్ట కంటుకున్న మురికి పోవాలంటే దాన్ని ఉతకాలి, పెండాలి, బండకేసి బాదాలి. ఆ దెబ్బలు బట్టను చెంచటానికి కాదు, దాన్ని శుభ్రపరచడానికి. కష్టాలు కూడా అంతే. ఈరోజు మీకు కష్టాలు వస్తున్నాయంటే దేవుడు మీకు శిక్షిస్తున్నాడని అర్థం కాదు. మీ ఆత్మ అనే బట్టను అంటిన కర్మ అనే మురికిని పోగొట్టడానికి దేవుడు వేసే దెబ్బలే ఈ కష్టాలు.